ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు. జంధ్యాల ఫుడ్స్. ప్రతినిధి 2 మూవీ రోజు రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్ నడుస్తుంది. సినిమా రిలీజ్ ముందు అనేక రకాల అపోహలు, అనుమానాలు, అభిప్రాయాలు ఉన్నాయి. సినిమా తర్వాత అంతా పటాపంచలైంది. బోత్ స్టేట్స్ లో అన్ని వైపుల నుంచి కూడా ఫుల్ పాజిటివ్ టాక్ వస్తుంది. పక్కా కమర్షియల్ ప్రొఫెషనల్ మూవీ అని, ప్రోపగాండా మూవీ కాదు అని మంచి టాక్ వస్తుంది. సార్ వన్ వర్డ్ నేను చెప్తాను. ఇది రాజకీయాల గురించి కానే కాదు, ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోండి అని తీసిన సినిమా మాత్రం మూర్తి గారు నిజంగా మీరు ఒక మంచి సినిమా తీశారు సార్. నిజంగా అంటే నిజంగా చాలా నచ్చింది సార్. ఆయనే సినిమా తీసి ప్రతి ఒక్కళ్ళు సినిమా చూడాలి అని టికెట్స్ కూడా చాలా మందికి ఇచ్చారు. ఒక మంచి సినిమా అందరికి అందిద్దామని. నిజంగా ఈ సినిమా తర్వాత మీరు మళ్ళీ డైరెక్ట్ చేయాలి సార్. ఒక మంచి సినిమా సార్. ఇది రాజకీయం గురించి అయితే కానే కాదు. సో ఓటర్స్ కి మీరు అదే చెప్తాను. మనం డెమోక్రసీలో ఉన్నాం. మనకి అవునన్నా కాదన్నా, ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా రాజకీయ వ్యవస్థే మన జీవితాలు శాసిస్తుంది. అమ్మా నాన్నకి నేను పుట్టినా కానీ నువ్వు పుట్టావు అని తిరిగిన ధృవీకరణ పత్రం ఇవ్వాల్సింది ప్రభుత్వమే. నువ్వు చనిపోయినా కానీ చనిపోయిన దాన్ని పిల్లలకి వారసత్వం రావాలంటే నువ్వు చనిపోయిన సర్టిఫికేట్ కూడా గవర్నమెంటే ఇవ్వాలి. పుట్టిన దగ్గర నుంచి చచ్చిన వరకు నీ పెళ్లిళ్ళ రిజిస్ట్రేషన్ కూడా గవర్నమెంటే చేయాలి. నీ పిల్లలు ఎక్కడ చదవాలో కూడా గవర్నమెంటే చెప్పాలి. నీకు నచ్చినా నచ్చకపోయినా, నీకు రాజకీయాలు ఇష్టం ఉన్నా లేకపోయినా, నువ్వు ఓటేసినా వేయకపోయినా నీ జీవితాల మీద, నీ తర్వాత తరాల మీద కూడా కూర్చుని శాసించేవాడు రాజకీయ నాయకుడు. వాడు మంచోడా చెడ్డాడా ఎంపిక చేసుకునే హక్కు నీకుంది. అది ఎంపిక చేసుకోకుండా జీవితం అంతా నా జీవితం ఎలా అయింది, నా పిల్లల జీవితం ఎలా అయింది, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, పన్నులు పెరిగిపోయినాయి, ఈ తోటకూర ఏడుపు ఆపి వెళ్ళి మంచోడు ఎవడో ఎన్నిక తెలిసి ఓట్ చేయండి. అది నేను ప్రజలకు చెప్పాను. Yeah, hi, this is Yashashwini. I'm the journalist in this Pratinidhi 2 movie. Okay, this is the right time to watch the movie because of this elections time. ఇందులో ఏమీ ఒకరిని కించపరిచే విధంగా అయితే మూవీ లేదు. ఇట్స్ కంప్లీట్లీ అబౌట్ ద పొలిటికల్ థ్రిల్లర్. ఎంజాయ్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. గో అండ్ వాచ్ ద మూవీ అండ్ గో అండ్ ఓట్. థ్యాంక్ యూ. నిజంగా అసలు మామూలు సూపర్ గా ఉంది. ఏ సినిమా కూడా ప్రతినిధి 2 సూపర్ కాన్సెప్ట్, చాలా డిఫరెంట్ గా ఉంది. స్టోరీ కూడా నిజంగా ఈ రోజుల్లో అసలు రాజకీయాలు ఎలా ఉంటాయి, నిజంగా ఒక జర్నలిస్ట్ ఎలా ఉంటారు, నిజంగా రోహిత్ అన్న నీకు యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయినా, నీ డైలాగ్ డెలివరీ కానీ అసలు నిజంగా ఎలా చెమటలు పట్టించావు అన్న ప్రతి ఒక్కరి క్యారెక్టర్ చాలా బాగుంది. 30 years ఇండస్ట్రీ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. వండర్ఫుల్ అన్న. ప్రొడక్షన్ వాల్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, అబ్బో ఆర్ఆర్ అయితే ఇరా కొట్టేసా సూపర్ గా ఉందన్న. నాకైతే సినిమా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అసలు మిస్ కావద్దు. అసలు కొంతమంది అయితే ఒకటి క్లియర్ చెప్పాలనుకున్నారు, రాజకీయంతో మాత్రం ఈ సినిమా పోల్చకండి భయ్య. సినిమా లెక్కనే చూడండి. ప్రతి ఒక్కరు చెప్పాల్సింది ఏంటంటే సినిమా లెక్కనే చూడండి. నిజంగా రోహిత్ అన్న చాలా గ్యాప్ ఇచ్చిన, ఆయన కూడా ఒక మంచి సినిమాతో వచ్చిన, నాకైతే బాగా నచ్చింది భయ్య. సూపర్ గా ఉంది సినిమా. ప్రతినిధి 2 చూడడం జరిగింది. ప్రతినిధి 2 అయితే అన్న ఒక సొసైటీకి కావాల్సిన సినిమా ఇది. ఎప్పుడు ఒక కామన్ మ్యాన్ ఓటు వేయకపోవడం వల్ల ఎంత నష్టం జరుగుతుంది తీసిన దానికోసం తెలుసుకోవాల్సిన సినిమా ఇది. ఓటేస్తే ఎంత లాభం, ఓటు వేయకపోతే ఎంత నష్టమో ఈ సినిమాతో తెలిపారు. అలాగే TV5 మూర్తి గారు అయితే మాత్రం డైరెక్షన్, స్క్రీన్ ప్లే చాలా బాగా రాసిన. ముఖ్యంగా డైలాగులు అయితే మనం ఫీల్ అయ్యేలాగా, మనకు అత్తుకునేలాగా అనిపించింది. ఇంకా స్క్రీన్ ప్లే కావచ్చు, ఎక్కడ బోర్ కొట్టదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంటెన్షన్ తో సస్పెన్స్ గా చూస్తాం. ఈ ప్రతి సీన్ వాట్ నెక్స్ట్ అనేది ఉంటది. దానికి తోడు సాగర్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం బబ్బా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ లోనూ ఆయన పనితనం, ఆయన కష్టం కనిపిస్తే మనం ఎంజాయ్ చేస్తాం. సాంగ్స్ పర్లేదు అనిపించిన, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. ఇంకా డైరెక్షన్ అయితే ఎన్నో సినిమాలు తీసిన అనుభవంతో తీసిన సినిమాలాగా అనిపిస్తుంది. అలాగే నారా రోహిత్ గారు కంబ్యాక్ అయితే గట్టిగా ఇచ్చారు. ఒక బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ ఇచ్చారు. ప్రతినిధి 1 ఎంతమందికి నచ్చదు. అలాగే ప్రతినిధి 2 ప్రతి ఒక్కరు చూడాలి. ఒక సొసైటీ కోసం తీసిన సినిమా ఇది. ఇంకా ఇంటర్వల్ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ సస్పెన్స్ అనమాట. ఇంకా క్లైమాక్స్ లో విలన్ ఎవరు రివీల్ చేసే సీన్ అయితే మాత్రం 10 నిమిషాలు ఏంటా అనే బుర్ర స్క్రీన్ హత్తుకుని మరీ చూస్తాం. అన్న ఒక మంచి సినిమా చూసిన అన్న. ఈ టైంలో ఎలక్షన్స్ వచ్చే టైంలో ఒక మంచి సినిమా అన్నమాట ప్రతినిధి 2. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నారా రోహిత్ గారి రోల్ కానీ, తన క్యారెక్టర్ కానీ, తన విజన్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా చూపించారన్న. అంటే ప్రతినిధి 1కి 2కి అసలు ఏం సంబంధం లేదు. 2 అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనమాట. అంటే ఓటేసే ముందు మీరు అందరు చూడాల్సిన సినిమా అన్న ఇది. అంటే ఈ సినిమాలో దీనికి ఓటే దానికి ఓటే అని చెప్పి ఎక్కడ లేదు. ఓటేసే ముందు ఆలోచించి ఓటే అని చెప్పి అదే ఉంది. నెక్స్ట్ సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ గురించి చూసుకుంటే పృథ్వీ గారి క్యారెక్టర్స్ అవని, ఇంద్రజ గారి క్యారెక్టర్స్ అవని, ఆ క్యారెక్టర్స్ కానీ, ఆ డైలాగ్స్ కానీ చాలా అంటే చాలా బాగా చూపించారు అన్న. ట్విస్ట్లు అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ముఖ్యంగా అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ అన్న తెలిసిందే మనకి. తన రోల్ అయితే వేరే లెవెల్. తనని ఇంటర్వ్యూ చేస్తూ చూసాడు చూడండి. తను అడిగే క్వశ్చన్స్ కూడా ఒక్కొక్క క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు వేసుకోండి, మీకు అప్పుడే తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి చెప్పాలంటే చాలా రోజుల తర్వాత ఒక మంచి క్యారెక్టర్ ని చూసామన్న ఉదయ్ భాను.
ఉదయ్ భాను గారు ఉన్నారన్న సినిమాలో. అంటే తన యాంకర్ గా ఎన్నెన్నో ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం. ఇలాంటి సినిమాలో తన క్యారెక్టర్ కూడా ఒక మంచి రోల్ ఇచ్చిర్రు. చూడండి, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఆ సాంగ్స్ వస్తాయి అన్న, పొలిటికల్ సాంగ్స్, అసలు దేనికి పొలిటికల్స్ కి సంబంధమే లేదు. ఆయన ఇప్పుడు ప్రతినిధి 2 మూవీ చూసానన్న. నేను ప్రతినిధి 1 కన్నా 2 అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మన నారా రోహిత్ గా చాలా బాగా ఆ క్యారెక్టర్ లో ఒదిగిపోయారు అనిపించింది నాకైతే. సినిమా అయితే ఓవరాల్ గా చాలా గుడ్ మూవీ అని చెప్తా. ఒక పొలిటికల్ డ్రామా, సోషల్ మెసేజ్ అంటే సినిమా అంటే పొలిటికల్ చాలా మూవీలు తీస్తారు కానీ అక్కడక్కడ చుట్టూ చెప్తారు, గలాట్లో గొడవల మధ్య చూపిస్తారు. ఇదైతే అలా ఏమనిపించలే. ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా ఏపీ ఎలక్షన్స్ కానీ తెలంగాణ ఎలక్షన్స్ కానీ ఇన్వాల్వ్ చేయకుండా నాకైతే చాలా బాగా తీసినట్టు అనిపించింది. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుందన్న. మన మూర్తి గారి డైరెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా ప్రతినిధి 3 కూడా వస్తుందని దానికైతే ఓవరాల్ గా గుడ్ మూవీ. నారా అయితే మన మంచి చెప్తున్నా. అయితే సినిమా జర్నలిస్ట్ గురించి చాలా ఎక్కువ ఉంటుంది. ప్రతి ఒక్కరు చూడాలని కోరుకుంటున్నా. ఇలాంటి పొలిటికల్ డ్రామాలు ఎంకరేజ్ చేయండి, చూడండి. ప్రతి ఒక్కరు ఓట్ టైం కాబట్టి మీకు ఏమీ తెలుస్తుంది, వాస్తవాలు ఏంటి తెలుస్తాయి కాబట్టి చూడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.